హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గుప్తా. తమ్నైల్ చూసినట్టయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం సాంబార్ ట్రై చేశాను. దానికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని పసుపు, ఆవాలు, సాయిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి తాలింపు వేసాను ఫ్రెండ్స్. తాలింపు వేగిన తర్వాత మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకున్నాను. ముక్కలు 5 minutes ఫ్రై చేయనిచ్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మగ్గడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాను. చింతపండు పులుసు మరిగిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును వేసి కలుపుకున్నాను. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 5 minutesకి కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది.